హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. విజయ్ దళపతి గారు మీ అందరికీ తెలుసు కదా. సో హీరో కమ్ పొలిటికల్ లీడర్ కూడా ఆయన, మీ అందరికీ తెలుసు. రీసెంట్గా ఏదైతే పొలిటికల్ క్యాంపెయిన్ ఉందో, సో దురదృష్టవశాత్తు కొంతమంది ప్రాణాలు పోవడం జరిగింది. ప్రాణాలు పక్కకు పెడితే కొన్ని కుటుంబాలు రోడ్డున పడాల్సిన టైం జరిగిపోయింది. కాబట్టి జనరల్గా వేరే వాళ్ళు వింటున్న వివాదం ప్రకారం ఏంటంటే ఇది పొలిటికల్గా కక్ష అని చెప్తున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ట్విట్టర్లో 45 days ముందే ఇంతమంది చనిపోతారని ఒక పర్సన్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది కావాలని చేశారా లేదంటే తెలియకుండా చేశారా అనేది అయితే అర్థం కావట్లేదు. సో హాయ్ సార్, ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. సార్ మీరేమనుకుంటున్నారు సార్? రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పరంగా చెప్తున్నారు, ఏమంటారు? విజయ్ దళపతి గారు ఎవ్రీ వీక్ మీటింగ్ పెడుతున్నారు, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, రేపు రాబోయే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, అలాగే పర్మిషన్ తీసుకుంటున్నారు. అదొక పెద్ద రాజకీయ పార్టీ, పెద్ద హీరో, బిగ్గెస్ట్ హీరో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ మొత్తం టోటల్గా చిరంజీవి గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో అక్కడ అంత ఫాలోయింగ్ ఉంది. అన్ని లక్షల మంది వస్తున్నప్పుడు పోలీసులకి ఎంత బందోబస్తు ఇచ్చారు, పోలీసులు ఎలా దాన్ని ట్రాక్ చేశారనేది ఒకటి చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే 7 గంటలు ఆలస్యంగా వచ్చేటప్పుడు మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? మీటింగ్ క్యాన్సిల్ చేయకుండా తొక్కుసలాట ఎందుకు జరిగింది? ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీలో ఒకటి ఉంటాయి. రెండోది 10,000 మందికే తీసుకున్నారు, 70,000 మంది వచ్చింది కొంతమంది అంటారు, 30,000 వచ్చింది కొంతమంది అంటారు. ఏదేమైనా దురదృష్టవశాత్తు 40 మంది చనిపోయారు, 100 మంది తీవ్ర గాయాలు పడ్డారు, పరిస్థితి విషమంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు మరి ఏదైనా పార్టీలు, రాజకీయ పార్టీలు ఏదైతే పెడుతున్నారో ఆ రాజకీయ పార్టీ మీటింగులు ఎవరైనా చనిపోతే ఏమైనా అవుతే వాళ్ళే మనిషికి ₹1,00,00,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని జీవితాంతం పెన్షన్ రూపంగా ఆ పార్టీ ఫండ్ నుంచి ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి దాంట్లో ఒక పిల్లలకి ఉద్యోగం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను 10 సార్లు చెప్పాల్సి వస్తుందంటే, మీ మీటింగ్ చూడటానికి, మిమ్మల్ని చూడటానికి, మీ మీటింగ్ వినటానికి, మీరు చెప్తున్న మాటలు వినటానికి వచ్చిన మీ అభిమానులు మరి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు చనిపోతే మరి మీ పార్టీ ఆదుకోవాలి కదా, మీరు ఆ కుటుంబం జీవితాంతం ఆదుకోవాలి కదా. అందుకే ఆ కుటుంబం బట్టి ఎంత ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎంత తేగలుగుతున్నాడు, చనిపోయిన వ్యక్తికి ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ఎంత ఆధారపడి ఉన్నారు, ఎంత ఆయన ఉంటే ఎంత తెచ్చేవాడు, ఆ కుటుంబాన్ని అలాగే చూడవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. కనుక అది విజయ్ గారు ఫస్ట్ చూసుకోవాలా. గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రకారం 10 లక్షలు ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ 2 lakhs ఏదో ఇచ్చింది. ఇవన్నీ ఒకటైతే మనం రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టేటప్పుడు ఆచితూచి అడుగేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే మీరు రాజకీయ పార్టీగా మీరు ఆచితూచి అడుగేయకపోతే రేపు ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ వస్తే ఏం జనాలు చూస్తారు? అంటే ఇక్కడ స్టాలిన్ గారిని మీరు విమర్శించినా, ఏఎండిఎంకే మీరు బీజేపీని మీరు విమర్శించినా, వాళ్ళు మిమ్మల్ని విమర్శించినా ఇది కరెక్ట్ కాదు. కానీ ప్రజలు చనిపోయారు, ప్రజల కోసం మనం ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏ విధంగా నడపాలి, వాళ్ళు ఏ విధంగా కాపాడాలని ఆలోచన రావాలి తప్ప మనం ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, అసలు నాకు సెక్యూరిటీ భద్రత ఎందుకు ఇవ్వాలి? మీకు భద్రత ఇచ్చారు కాబట్టి మీరు సేఫ్లో ఉన్నారు, ప్రజలకు భద్రత ఇవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చనిపోయారు. అది మీరు తెలుసుకోండి. మీరు ఫస్ట్ భద్రత ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఒక రాజకీయ పార్టీ, మీరు ఒక్కరు కాదు, వారానికి 2 మీటింగులు పెడుతున్నప్పుడు మీరు ఆ జనం ఎంత వచ్చారు, ఎక్కడుంది, ఏంటి చూసుకోకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది, పోలీసులు కూడా దీంట్లో వైఫల్యం కొంత ఉంది, ఆ వైఫల్యాన్ని అన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, ప్రజల్ని మీరు రప్పిస్తున్నప్పుడు, ప్రజలు మాట్లాడుతున్నప్పుడు క్షేమంగా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి దేపెట్టవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంటుంది. సినిమా హీరో అంటే పొలిటికల్ లీడర్ అయినప్పుడు కొన్ని లక్షల మంది వస్తారు, అభిమానులు చూడటానికి వస్తారు. వాళ్ళు జాగ్రత్తగా పంపవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది, పార్టీ వాలంటీర్స్ మీద ఉంది, పార్టీ నాయకుల మీద కూడా ఉంది. కనుక దీంట్లో తప్పు జరిగింది టీవీకే పార్టీ విజయ్ దళపతి గారి దగ్గర ఉన్న టీం తప్పు చేసిందని నేను అంటాను. ఆ టీం మీద యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ. కనుక విజయ్ దళపతి గారి మీద కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు ఉంటున్నాయి. అది ఎంక్వైరీలో తేలితే అరెస్ట్ చేయొచ్చు. 7 గంటలు లేట్ అయ్యి జనాలు ఆగ్రహానికి గురయ్యి ఆ ఆగ్రహానికి తొక్కుసలాట జరిగింది. ఆ తొక్కుసలాట వల్ల మొత్తం టోటల్గా చనిపోయారు. దానికి విజయ్ దళపతి తప్పు అని కొంతమంది వార్తలు రాశాయి. అది ఎంత నిజం ఎంత అబద్ధం, ఎంక్వైరీ టు ఇస్ మొత్తం గవర్నమెంట్, మనం ఎందుకంటే దాంట్లో దూరకూడదు. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు చేసినా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల శ్రేయస్సు, ప్రజల ప్రాణం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి మరి విజయ్ గారు కూడా దాన్ని ఆలోచించి వాళ్ళందరికీ ₹1,00,00,000 ఎక్స్ప్రెషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ జీవితాంతం మీ పార్టీ ఫండ్, పార్టీ పెన్షన్ ఇచ్చి వాళ్ళని కాపాడగలరని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.